కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం రాష్ట్ర వ్యాప్తంగా సంస్మరణ సభను నిర్వహించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. కాపు రిజర్వేషన్లు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ముద్రగడకు కాపు జాతి అందించే నిజమైన నివాళి సంస్కరణ సభలేనని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కాపు సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాలని, ఉద్యమ సహచరులను ఆహ్వానించాలని కోరారు. ముద్రగడ అంత్యక్రియలపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, ఆయన సేవలను గౌరవించడం అందరి బాధ్యత అని అన్నారు. చనిపోయినటువంటిది మీ అందరికీ తెలుసు. మన ఆ సందర్భంగా నిన్న జరిగినటువంటి అంత్యక్రియల కార్యక్రమంలో నిన్న జరిగింది, నిన్న సాయంకాలం జరిగినటువంటి టీవీ డిబేట్లు అన్నట్లని కూడా 2-3 విషయాలు మేము కూడా విన్నాం. ఏంటంటే ప్రభుత్వం అధికార లాంఛనాలతో పంపిస్తే దాన్ని తిరస్కరించారు అనేటువంటిది మాట్లాడుతున్నారు. అయితే కొన్ని విషయాలు మీ అందరికీ తెలియపరచాలన్నటువంటి అవసరం, బాధ్యత ఉంది మాకు. అంటే నిన్ననే మాట్లాడదామంటే నిన్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు బాగోదని ఆగాం. ఈవేళైనా మళ్ళీ అటువంటి విషయాలు తెర మీద తీసుకురాకుండా ఉండాలనేటువంటి కొన్ని నిజాలు మీకు తెలియాలి. అది పద్మనాభం గారు చనిపోక ముందు వారు కుటుంబ సభ్యులతోటి వారి కొడుకు అయినటువంటి కుమారుడైనటువంటి గిరిగారితోటి మాట్లాడినటువంటి విషయాలు మా అందరితో చెప్పారు. అదేంటంటే, నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియ కార్యక్రమాలు అనేటువంటి బరిల గ్రౌండ్లో కాకుండా నా ఇంటి ఆవరణలోనే చేయండి అనేటువంటిది ఒకటి చెప్పారు. అది మరి దహన కార్యక్రమం కాకుండా ఖననం చేయమనేటువంటిది చెప్పడం జరిగింది. ఒకటి. రెండవది, ఏదైతే తన భార్య వారు మరి బొట్టు తీసేయద్దు అనేటువంటిది కూడా రెండోది చెప్పడం జరిగింది. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినట్టు హైదరాబాద్